క్రీస్తునందు పరిశుద్ధులందరికీ ప్రభువైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి నమ్మకస్తుడిగా జీవిస్తున్నావా? ఈరోజు దేవుడిచ్చినటువంటి ఈ జీవితంలో ఆయనకి నమ్మకంగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నారండి. ఈరోజు దేవునికి నమ్మకంగా మనం బ్రతుకుతున్నామా? ఒక వ్యక్తి దేవునికి నమ్మకంగా బ్రతకాలి అంటే ఈరోజు దేవుడు నీకే పని అయితే అప్పగించాడో ఆ పనిలో దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడండి. దేవుడు ఏ బాధ్యతలు అప్పగించినా ఆయన సంఘములో గాని, ఆయన పరిచర్యలో గాని, ఆయన సన్నిధిలో నీకేమైనా బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యతను నమ్మకంగా చేస్తున్నావా? లేదంటే ఈరోజు మన జీవితంలో ఏ ఉద్యోగాన్ని అయితే నువ్వు పొందుకున్నావో, ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో, అది చిన్నదో పెద్దదో, ఆ ఉద్యోగంలో చాలా మంది నమ్మకంగా ఉండరు. ఈరోజు నీకు అప్పగించిన పనిలో ప్రతిదీ కూడా దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడండి. నమ్మకత్వం కోసమే దేవుడు ఆశపడుతున్నాడు మన జీవితాల్లో. ఆలోచించండి. నమ్మకమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే సామెతల గ్రంథం 11:13 ప్రకారము నమ్మకమైన స్వభావం కలవాడు సంగతి దాచును అంటాడు. ఈరోజు ఎదుటివారి సంగతి నీకు తెలిస్తే, నీ పొరుగువారి సంగతి, నీ సహోదరుడు సహోదరి సంగతి నీకు తెలిస్తే ఇంటింటికి చాడీలు చెప్పే రకాలుగా మనం ఉంటున్నామా? లేదు, ఆ సంగతిని బట్టి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేసే మనస్తత్వం నాకుందా? ఎవరు నమ్మకస్తుడు అంటే సంగతి దాచేవాడు నమ్మకస్తుడు. ఆలోచించండి. రెండోదిగా సామెతల గ్రంథం 13:17 నమ్మకమైన రాయబారి ఔషధం లాంటోడు అంటాడు. ఔషధం వంటివాడు. ఈరోజు ఔషధం వేసుకుంటాం మనం, రోగాన్ని తగ్గిస్తుంది. ఔషధం నీ రోగాన్ని తగ్గించేది. ఈరోజు నమ్మకస్తుడు ఎలా ఉంటాడంటే ఒక వ్యక్తి బాధను తగ్గించేవాడు నమ్మకస్తుడు, బాధను పెంచేవాడు నమ్మకస్తుడు కాదండి. ఈరోజు నీ తోటి సహోదరి సహోదరు దుఃఖంలో ఉంటే, బాధల్లో ఉంటే ఆ బాధను తగ్గించేవాడే నమ్మకస్తుడు. అందుకే నమ్మకమైన రాయబారి ఔషధం లాంటోడు. సామెతల గ్రంథంలోనే మనం చూడగలిగితే 14:5 నమ్మకమైన సాక్షి ఎలా ఉంటాడంటే అబద్ధం ఆడండి. ఎప్పుడు మన జీవితంలో అబద్ధం అనేది ఉండకూడదు. నీ గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పుకోవాలి ఎదుటి వాళ్ళు. అబద్ధం ఆడని వ్యక్తిత్వం నీలో ఉండాలి. కాబట్టి మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా దేవుడు ఎంచాడండి ఆయన్ని. ఆ గొప్ప నాయకుడు. ఈరోజు ఆయన గురించి మనం చదువుకుంటున్నామంటే ఎంత ఉన్నతమైన స్థితిలో మోషే గారిని దేవుడు ఉంచాడండి. నా ఇల్లంతటిలోనే నమ్మకమైన వాడిగా దేవుడు అంటున్నాడంటే ఎంత నమ్మకస్తుడు. ఈరోజు దేవుడు కూడా నమ్మకస్తులైన వారి గురించే చూస్తున్నాడు. నిజంగా మన జీవితంలో దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నామా? కనీసం నాకు ఇచ్చిన ఉద్యోగం, నాకు ఇచ్చిన పని పట్ల నేను ఒక బాధ్యతగా నమ్మకంగా చేయగలుగుతున్నానా? ఆలోచించండి. ప్రకటన గ్రంథం 2:10 దేవుడు చెప్పిన విలువైన మాట ఏంటంటే మరణం వరకు కూడా నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అంటున్నాడు. ఈరోజు మరణం వరకు కూడా ఎక్కడ కూడా నమ్మకత్వాన్ని కోల్పోకుండా, నీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టకుండా నువ్వు బ్రతికితే నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అంటాడు దేవుడు. నిజంగా నమ్మకంగా బ్రతికితే నీకు దీవెన, నీకు ఆశీర్వాదం అండి.